కోతలు పెట్టవచ్చింది. సో ఇవాళ మా గాడిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఉత్త 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు 6 ఇస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10కి 10 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15కి బదులు 6 ఇచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి. ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టండి. అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000 పడ్డాయి, యాసంగికి 5,000 పడ్డాయి. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు. నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు. నీ ఊరికి వేసుకో. మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలుంటాయి, మూసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి. రైతులకు ఇవ్వమంటేనే ఉండయా నీకు? రైతులకు ఎందుకు ఇవ్వవు? వెంటనే రైతులందరికీ రైతు భరోసా, వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రేషన్ కార్డులలో పోయినసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం 2-3 నన్ను అడిగిండ్రు. అరే మేము పోయినసారి సార్ మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ దరఖాస్తు అంటున్నారు, మా పేరు రాలేదంటున్నారు. ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు? ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు? అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు. ఆ రోజు 60,000 ఉంటే 1,50,000 చేసిండు. 75,000 ఉంటే 2,50,000 చేసిండు టౌన్లలో. నువ్వు 10 ఏళ్ల కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా? ఇప్పుడు 2014-15లో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ 2024లో ఉన్నాం. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు, అర్హులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండ్ల విషయంలో ఏడాదికి 5 లక్షల ఇల్లు కట్టమన్నారు. ఇప్పుడు నువ్వు ఏడాది దాటిపోయింది, 13-14 నెలలు అయింది. ఒక్క ఇల్లన్నా కట్టినావా? ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు? నువ్వు కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇండ్లు లేవు. పేదల ఇండ్లు కూలగొట్టినావు. హైదరాబాద్లో ఊర్లల్లా హైడ్రా పేరిట డ్రామా పెట్టి పేదల ఇల్లు కూల్చినావు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు. అందువల్ల ఈసారి మంజూరు చేసే ఇండ్లలో ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చిన మాట నిలుపుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఇవాళ అందరికీ మేము కూలీలకు సాయం చేస్తామని చెప్పింది. ఇవాళ కొందరికీ అంటున్నారు. వ్యవసాయ కూలీలు ఇవాళ గాడిచెర్లపల్లిలో ఒక అమ్మ అడిగింది నన్ను. ఆ అమ్మ పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ అనే ఒక మహిళ ఇక్కడే గాడిచెర్లపల్లిలో నన్ను అడిగింది, నాకు గుంటడి భూమి లేదు, నేను కూలికి పోతా, వ్యవసాయం కూలికి నాట్లేయడానికి పోతా, నేను మున్సిపాలిటీలో ఉన్నా అనే పేరు మీద ఉపాధి హామీ కార్డు లేదనే పేరిట నాకెందుకు ఆత్మీయ భరోసా ఇవ్వరని ఈ ఊర్లో భాగ్యం అడిగింది. ఇప్పుడు నేనైనా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉపాధి హామీకి వ్యవసాయ కూలీకి ఎందుకు లింక్ పెడతా ఉన్నారు? ఇది మోకాలకు బోడగుండకు ముడిపెట్టినట్టే. మోకాలికి బోడుగుండుకి ముడిపెట్టడం. మీరు ఊర్లలో గ్రామ సభ పెట్టినప్పుడు నిజంగా భూమి లేని వాళ్ళ కాదా? కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకి వ్యవసాయ కూలీలు ఇవ్వాలి. మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి 20 రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి
రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలుంటే కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు. అంటే 6 పైసలు ఇస్తున్నారు, 94 పైసలు ఎగబెడుతున్నారు. 6 పైసలు ఇచ్చి ఇక మా పథకం అమలైపోయింది అంటున్నారు. కోత పెట్టిందేమో 94 పైసలు, ఎగబెట్టింది 90 పైసలు, ఇచ్చింది 6 పైసలు. ఇది మీ కాంగ్రెస్ పాలన. భాగ్యమ్మకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? భాగ్యమ్మకు గుంటడి భూమి లేదు, కూలికి పోతున్నది. ఎందుకు ఇవ్వవు భాగ్యమ్మకు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఎన్నికలప్పుడు మీరు మాటలు చెప్పారు, ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే 30 పైసలు అయింది, 60 పైసలు, 70 పైసలు ఇంకా కాలేదు. రైతు భరోసా చూస్తే 6 పైసలకి ఇచ్చిండ్రు, 94 పైసలకు ఎగబెట్టిండ్రు. సారీ, వ్యవసాయ కూలీల పథకం 6 పైసలకి ఇచ్చిండ్రు, 94 పైసలు ఎగబెట్టిండ్రు. రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగికి కూడా 6,000 ఇస్తామంటున్నారు. ఇండ్లు చూస్తే ఇదివరకైతే ఇచ్చింది లేదు, మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది. పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి, ఉన్న వాళ్ళకి ఇస్తే అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా వెంటనే ఇన్కమ్ లిమిట్లను పెంచి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు కేసీఆర్ గారు పెంచారు, ఇప్పుడు మీరు కూడా పెంచి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడనేమో ప్రజాపాలనలో ఎమ్మెల్యే ఫోటో పెడుతుండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేరు. మీరు ఇదేం పద్ధతి? ఇదే జిల్లాలో వేరే దగ్గర మనం చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న కాడ బెజ్జంకిలో ఫోటో పెడుతున్నారు, నారాయణఖేడ్లో ఫోటో పెడుతున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టారు? ప్రోటోకాల్ అనేది అందరికీ సమానంగా ఉండాలి, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా. కానీ మీరు ప్రోటోకాల్ను తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా మీరు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఏడాదిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఏ ఊర్లో పోయినా గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు పాపం అధికారులను నిలదీస్తా ఉన్నారు. మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు. మేము అదే విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు, మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్? 25